సో ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి మిత్రులారా. గత 24 గంటలుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలు ముఖ్యంగా మీడియా పైన జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గం ఏదైతుందో దాని గురించి చాలా క్లియర్గా మాట్లాడాలి. నిన్న ఎన్టీవీ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో దొంతు రమేష్ ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ కావచ్చు, లేదంటే ఎన్టీవీ కాంగ్రెస్ బీట్ చూస్తున్నటువంటి పరిపూర్ణాచారి కావచ్చు, లేకపోతే ఎన్టీవీ సెక్రటేరియట్ బీట్ చూస్తున్నటువంటి సుధీర్ కావచ్చు, ముగ్గురిని కూడా నిన్న పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీని గురించి చాలా విషయాలు మనం మాట్లాడాలి. నిన్న ప్రభుత్వ తీరు ఎలా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ తీరు ఎలా ఉంది, ఇటు జర్నలిస్టుల తీరు ఎలా ఉంది, అదేవిధంగా నిన్న ఏమేమి పరిణామాలు జరిగినాయో ఒకసారి మనం అందరం కూడా దాని గురించి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మొన్న అర్ధరాత్రి సమయంలో తను దొంతు రమేష్ వెకేషన్ నిమిత్తం బ్యాంకాక్ వెళ్తున్నటువంటి క్రమంలో ఆయనను ఎయిర్పోర్ట్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటి. రెండోది, పరిపూర్ణచారిని సుధీర్ను ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని చాలా దుర్మార్గంగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విషయం మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో జర్నలిస్ట్ సంఘాలు చాలా పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో మొత్తానికైతే ప్రభుత్వం కొంత డిఫెన్స్లో పడ్డట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా నిన్న అర్ధరాత్రి సమయంలో దాదాపు 24 గంటల తర్వాత 1 గంటల సమయంలో దొంతు రమేష్ అదేవిధంగా ఇటు సుధీర్ సంబంధించినటువంటి బెయిల్ను జడ్జి రిజెక్ట్ చేయడం జరిగింది. సో దీనిలో పరిపూర్ణచారిని ముందే వదిలివేయడం జరిగింది. ఎందుకు ఏంటి అనే కోణంలో ఒకసారి మనం చాలా లోతులోగా గమనించినట్లయితే నిన్న సజ్జనార్ ప్రెస్ మీట్ పెడుతూ కూడా చాలా కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. సో దాని గురించి మనం ఒకసారి క్లియర్గా మనం దాని గురించి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చాలా డీటెయిల్గా మాట్లాడదాం. సో ఇప్పుడు వీళ్ళ అరెస్ట్ వెనకాల కారణం ఏంటి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఒక మహిళా ఐఏఎస్ అదేవిధంగా ఇటు మంత్రికి సంబంధించినటువంటి ఒక కథనం ప్రసారం చేసినటువంటి నేపథ్యంలో దాదాపు ఎన్టీవీతో పాటు దాదాపు 9 ఛానళ్ళ పైన కేసు వేయడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంది, వాళ్ళు చాలా స్పష్టంగా ఎన్టీవీ మేనేజ్మెంట్ మరియు వాళ్ళ సిబ్బందికి సంబంధించినటువంటి దాని మీద కేసులు వేయడం జరిగింది. సో ఇప్పుడు నేను వీళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు, అసలు ఈ బాధ్యులు ఎవరు, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అనేది ఒకసారి మనం చాలా డీటెయిల్గా మాట్లాడితే, అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో ఇన్పుట్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో దొంతు రమేష్ అరెస్ట్ కావడం జరిగింది, చారి అరెస్ట్ కావడం జరిగింది, అదేవిధంగా సుధీర్ అరెస్ట్ కావడం జరిగింది. సో ఒకసారి మనం వీళ్ళకి సంబంధించినటువంటి నేపథ్యం మనం చూసినట్లయితే దొంతు రమేష్ సంబంధించినటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన గౌడు, చారి కూడా బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తి, సుధీర్ వచ్చేసి దళిత్ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక కాలోజీ టీవీలో కనుక ఒక అసత్య ప్రచారం జరిగిందనుకోండి, దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మేనేజ్మెంట్గా నేను కాలోజీ టీవీ ఓనర్గా నాది పూర్తి బాధ్యత ఉంటుంది, నా మీదనే కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో నన్నే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎన్టీవీ సంబంధించినటువంటి ఎవరైతే వీళ్ళు ఎంప్లాయీస్ ఏదైతే మేనేజ్మెంట్ ఎట్లా చెప్తారో అట్లా మేనేజ్మెంట్ యొక్క ఆదేశాల అనుసారం వీళ్ళు పనిచేస్తారు. ఓకే, ఇది ఒకటి వర్షం. సో ఇప్పుడు ఎన్టీవీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది ఒకసారి మనం చాలా లోతులుగా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకసారి చూడండి. ఒకసారి ఎన్టీవీలో డైరెక్టర్స్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ రాజశేఖర్ ఎండ్రాపు, నార్ల కృష్ణ కిషోర్, రచనా చౌదరి తుమ్మల, రఘుబాబు ఏలూరి, రమాదేవి తుమ్మల అండ్ నరేందర్ చౌదరి తుమ్మల. సో వీళ్ళ పైన కేసులు బుక్ కావాలి. మేనేజ్మెంట్ అంటే ఎవరు? వీళ్ళను అరెస్ట్ చేయాలి కదా, మేనేజ్మెంట్ వీరే కదా. ఎన్టీవీ ఏంటిది? రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ఉంటుంది ఎన్టీవీ. సో ఇప్పుడు రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇంతమంది డైరెక్టర్లు ఉంటే వీళ్ళలో ఎవరిని కూడా కనీసం టచ్ చేయకుండా, ఎవరికి కూడా నోటీస్ లేకుండా, ఎవరికి కూడా అరెస్ట్ చేయకుండా కేవలం ఈ ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయడం వెనకాల కారణం ఏంది? ఇప్పుడు ఎన్టీవీ CEO ఉన్నాడు, ఆయనను కూడా అరెస్ట్ చేయకుండా ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం గల కారణాలు ఏంది? ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో సరే వీళ్ళు క్రైమ్లో ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా వీళ్ళకంటే ముందు నరేంద్ర చౌదరిని అరెస్ట్ చేయాలి కదా. నరేంద్ర చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేయాలి కదా, చేయలేదు. తర్వాత రచన చౌదరి ఎవరైతే ఉన్నారో ఆమెను అరెస్ట్ చేయాలి కదా, చేయలేదు. ఇక రకరకాల పేర్లు కదా, వాళ్ళు అరెస్ట్ చేయాలి. దాని తర్వాత CEOని అరెస్ట్ చేయాలి. వీళ్ళెవరిని కూడా అరెస్ట్ చేయకుండా కేవలం ఈ ముగ్గురు దళిత బహుజనులకు సంబంధించినటువంటి రిపోర్టర్లను అరెస్ట్ చేయడం వెనకాల ఉన్నటువంటి రాజకీయ కుట్ర కోణం ఏంటి, దీని వెనకాల మతలబ్ ఏంటి అంటే, ఇక్కడ ఈ ప్రభుత్వానికి కానీ ఈ పోలీసులకు కానీ
నరేంద్ర చౌదరిని కానీ ఈ యొక్క వీళ్ళ మేనేజ్మెంట్ సీఈఓలను ఎవరైతే ఉందో అరెస్ట్ చేసేటువంటి దమ్ముందా అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఏమంటున్నారు, నరేంద్ర చౌదరి ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిండు అని అంటున్నారు. మరి నరేంద్ర చౌదరి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతా ఉన్నాం మేము స్పష్టంగా. కేవలం వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ యొక్క ఎంప్లాయీస్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం వెనకాల కారణం ఏంటి? ఇది కదా అసలు విషయం. దీని వెనకాల ఉన్నట్టు ఇంకొక చాలా విచిత్ర విషయం ఏంటంటే, ఇక్కడ దొంతు రమేష్ ఏమో అక్కడ ఎన్టీవీకి ఇన్పుట్ ఎడిటర్, చారి ఏమో కాంగ్రెస్ బీట్ చూసేటువంటి హెడ్, ఆ తర్వాత సుధీర్ ఏమో సెక్రటేరియట్ బీట్ చూసేటువంటి హెడ్ రిపోర్టర్. సో చారి ఏమో కంప్లీట్గా రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్, ప్రతి ప్రెస్ మీట్లో చారి అని మాట్లాడుతూ ఉంటాడు. రేవంత్ రెడ్డికి క్లోజ్ విషయం తెలుస్తూ ఉంది. సుధీర్ కూడా క్లోజే, దొంతు రమేష్ కూడా క్లోజే. రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి ఈ రిపోర్టర్లను కూడా అరెస్ట్ చేసిండ్రు అంటే దీని వెనకాల ఉన్నటువంటి కోణం ఏంటిది అనేది కొంత కాన్స్పిరసీ అయితే ఉన్నది. 100% దీని వెనకాల కాన్స్పిరసీ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఇంతమంది వ్యక్తులు ఉన్నారు, సీఈఓ ఉన్నారు కదా, వీళ్ళనే బాధ్యులు ఎవరిని కూడా కనీసం టచ్ చేయకుండా ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం వెనకాల కారణాలు ఏంటి? ఇందులో ఇంకొక కోణం ఏంటి అంటే, అసలు దొంతు రమేష్ అనేటువంటి వ్యక్తి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యిండు. ఆయన బ్యాంకాక్ వెళ్తున్నటువంటి విషయం పోలీసులకు తెలిసి అరెస్ట్ అయ్యిండు. ఒకటి సార్, దీనికి ఈ దొంతు రమేష్ కంటే ముందు నరేంద్ర చౌదరి కూడా విదేశాలకు పోయిండు కదా. మరి నరేంద్ర చౌదరి విదేశాలకు పోయినప్పుడు మరి ఆ సమాచారం పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర లేదా? నరేంద్ర చౌదరి విదేశాలకు పోతున్నప్పుడు లేనటువంటి సమాచారం దొంతు రమేష్ పోతున్నప్పుడు సమాచారం పోలీసులకు ఎట్లా ఉంది? ఎవరిచ్చిర్రు ఈ సమాచారం? పోలీసులు నిజంగా పోలీసులే మొత్తం చేంజ్ చేసిరు అనుకుందాం, ఒకవేళ పోలీసులే మొత్తంగా చేంజ్ చేసిరు అనుకుంటే మరి నరేంద్ర చౌదరి కూడా చేంజ్ చేయాలి కదా, ఆయన కూడా ఓనర్ కదా, సీఈఓ కూడా ఎక్కడున్నారో తెలవాలి కదా, ఆయన కూడా బాధ్యుడే కదా. మిగతా నరేంద్ర చౌదరితో పాటు ఇంకొక 5-6 డైరెక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మరి ఎక్కడున్నారు ఏంది? వాటిపైన పోలీసుల సమాచారం లేదా? కేవలం దొంతు రమేష్ సమాచారమే ఉందా? చారీ సమాచారమే ఉందా? సుధీర్ సమాచారమే ఉందా? అంటే ఇక్కడ ఇలా విషయం ఏంటంటే, మేనేజ్మెంట్ను అరెస్ట్ చేయకుండా కేవలం బీసీ ఎస్సీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఈ 3 రిపోర్టర్లను అరెస్ట్ చేయడం వెనకాల, దీని వెనకాల ఉన్నటువంటి మీ మతలబేంటో ప్రజలకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో చాలా స్పష్టంగా నరేంద్ర చౌదరి పోయేటప్పుడు విదేశాలకు పోయిన తర్వాత ఈయనకేమన్నా ఇన్పుట్స్ ఇచ్చిండా, నువ్వు కూడా వెళ్ళని చెప్పేసి ఇన్పుట్స్ ఇచ్చిండా, లేదంటే ఈయన ఇన్పుట్స్ ఇచ్చి ఎయిర్పోర్ట్ వెళ్తున్నటువంటి క్రమంలో ఈ నరేంద్ర చౌదరి ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్కు రమేష్ వెళ్తున్న సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసిండా? ఇవన్నీ కూడా ఒక కాన్స్పిరసీ అనేది ఉంది. సో నిన్న చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు చాలామంది కూడా, పారిపోతుంటే పట్టుకుంటామని చెప్పి సజ్జనార్ గారు మాట్లాడిర్రు. తప్పేమీ లేదు, మీరు మాట్లాడాలో మంచిదే. నేనేమంటా ఉన్నాను, పారిపోతుంటే పట్టుకుంటామన్నారు. దొంతు రమేష్ ఎన్టీవీకి సంబంధించినటువంటి ఇన్పుట్ ఎడిటర్, దేశాన్ని వదిలి పారిపోతున్నాడు అనుకుందాం. ఎన్ని రోజులు పారిపోతాడు? ఆయన ఒక వర్కింగ్ జర్నలిస్ట్, ఆయనకు ఒక పేరుంది తెలంగాణ రాష్ట్రంలో, ఒక టాప్ జర్నలిస్టులో వీళ్ళు 3 కూడా ఉన్నారు. మరి వీళ్ళు పారిపోతున్నారు అంటే, దొంతు రమేష్ పట్టుకున్నా అంటే ఓకే, మరి వీళ్ళిద్దరు పారిపోతున్నారా? వీళ్ళిద్దరు టికెట్ బుక్ చేసుకున్నారా? లేదు కదా. ఇక్కడ మరి సరే వీళ్ళు పారిపోతున్నారు అనుకుంది, ఎన్ని రోజులు పారిపోతారు? వారం, 10 రోజులు, 1 నెల రోజులు, ఎన్ని నెలలు పారిపోతారు? ఏదైనా పెద్ద 100 కోట్ల స్కామ్, ఇక లైఫ్ లాంగ్ సెటిల్ అయ్యేటువంటి ఏమైనా స్కామ్ చేసిరా వీళ్ళేమన్నా? అట్లా పోవడానికి అవకాశం ఉంటుందా? వస్తారు కదా తిరిగి, మళ్ళీ రావాల్సింది కదా, వారానికో 10 రోజులకో ఇంకా 20 రోజులకో రావాల్సిందే కదా. అంటే దీని వెనకాల ఉన్నటువంటి, అంటే వీళ్ళకేమో నరేంద్ర చౌదరి లాంటి వాళ్ళనేమో అరెస్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన సంబంధించినటువంటి జర్నలిస్టులేమో అరెస్ట్ చేస్తారు. అంటే చూడండి ఇందులో ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సామాజిక వర్గం, డీజీపీ శివధర్ రెడ్డి సామాజిక వర్గం అప్పర్ క్యాస్టే, ఆ తర్వాత సిఎస్ రామకృష్ణరావు అప్పర్ క్యాస్టే, సజ్జనారు అప్పర్ క్యాస్టే, వీళ్ళందరూ కూడా కలిసి ఆడినటువంటి ఒక రాజకీయ క్రినీడలో బలైంది మాత్రం బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు. నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర చౌదరినో రచన చౌదరినో
లేకపోతే ఇంకా తుమ్మలకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నో లేకపోతే ఎవరైతే డైరెక్టర్స్నో వాళ్ళనో సీఓలనో అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినరు? ఇది కదా అసలు కుట్ర కోణం, ఇది కదా అసలు కథా కమామిషు. 100కు 100% దీనిలో పెద్ద ఎత్తున కుట్ర జరిగింది, పెద్ద ఎత్తున దీనికి కుట్ర జరిగింది. నేను సజ్జనార్ గారి సిట్ అధ్యక్షుడిగా ఉన్న సజ్జనార్ గారిని ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు వీళ్ళని అరెస్ట్ చేయడం ఓకే అయితే మరి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారు? నరేంద్ర చౌదరి ఒక్కడే ఉన్నాడా డైరెక్టర్స్గా? ఇమీడియట్గా మీరు సీజ్ చేయండి, ఎన్టీవీని సీజ్ చేసేటువంటి అవకాశం ఉందా? చేస్తారా? మీరు అంత సీరియస్గా ఉన్నప్పుడు కేసు తీవ్రత ఎన్టీవీనే సీజ్ చేయాలి. సీజ్ చేయలేకపోయాను కదా, ఎందుకు సీజ్ చేయలేకపోయారు? మీకు ఉన్నట్టు పవర్స్ ఉన్నాయని అంటున్నారు కదా, మీరే చేయండి. నోటీసులు ఏది ఇయ్యరు, డైరెక్ట్ ఇంటికి పోయి అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేస్తా అంటే ఏంది పరిస్థితి? ఇప్పుడు అవన్నీ కూడా 3 years బిలో ఉన్నటువంటి కేసులే కదా, బెయిలబుల్ సెక్షన్స్ కదా. 41 CRPC నోటీస్ ఇచ్చి ఈరోజు విచారణకు పిలవాలి కదా. సరే రాలేదు అంటే ఇంకొక అవకాశం ఇవ్వాలి కదా. అంటే చూడండి ఎంత దారుణాతి దారుణంగా వ్యవహరించారో మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఒక అనాలిసిస్ మిత్రులారా. ఈరోజు మీకు చాలా అనాలిసిస్ చెప్తా. ఈ కేసులో చాలా సీరియస్గా అంశాలు ఉన్నాయి, వాటన్నిటిపైన కూడా లోతైనటువంటి చర్చ జరిగి తీరాల్సిందే.